శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు తాళూరి బనారస్ గురూజీ గారు. గురుగారితో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అపరాజిత స్తోత్రం అంటే ఏంటి గురుగారు? దాని యొక్క విశిష్టత తెలియజేస్తారా? చాలా చక్కని విశేషకరమైనటువంటిది. అపరాజితాదేవి అంటే చండీ పరదేవతనే అపరాజితాదేవి అంటారు. ఈ అపరాజితాదేవికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని మనకి మార్కండేయ పురాణంలో అంతర్గతంగా దుర్గా సప్తశతిలో అంతర్గతంగా ఉన్నదమ్మా. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై. దీనికి ముందరే శివాయ సతతం మమ అంటూ ఈ స్తోత్రం అంతా సాగుతూ ఉంటుందన్నమాట. దీన్ని అపరాజిత స్తోత్రం అంటాం మనం. ఇప్పుడు యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ లక్ష్మీ రూపేణ సంస్థిత ఇదంతా అపరాజిత స్తోత్రమే. దీన్ని చదవటం మూలకంగా కానీ పారాయణం చేయటం మూలకంగా కానీ పారాయణంలో కూడా చాలా పద్ధతులు ఉన్నాయి. దీన్ని సహజంగా ఈ అపరాజితాదేవి పూజ విజయదశమి రోజున కొన్ని చోట్ల చేస్తూ ఉండే ఆచారం కొంతమందికి ఉన్నది. విజయదశమి రోజున ఈ శమీ వృక్షానికి పూజ చేసే ముందరగా ఈ అపరాజితాదేవి యొక్క పూజ చేస్తారు కొంతమంది శమీ పూజ అయిపోయిన తర్వాత అపరాజిత పూజ చేస్తూ ఉంటారు విజయదశమి రోజున. సో ఎవరి ఆచారం వారి పద్ధతులు వారి ఇష్టతలు. కానీ ఈ అపరాజితాదేవి ఏం చేస్తుంది అంటే మనిషికి అభయాన్ని ప్రసాదిస్తుంది. ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు, ఒక విజయదశమినే కాదు. కాస్త నియమాలు పాటిస్తూ చేయటం అనేటువంటిది ముఖ్యంగా చాలా ముఖ్యమైనటువంటిది. ఈ అపరాజిత స్తోత్రం చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఎరుపు రంగు వస్త్రాన్ని కట్టుకుని చేయటం చాలా ఉత్తమము. అపరాజిత స్తోత్రాన్ని చదివేటువంటి వాళ్ళు ఎర్ర పువ్వులని అలంకారం చేస్తూ చేయటం చాలా ఉత్తమము. ఎర్ర గింజలతో పూజ చేయటం, దానిమ్మ గింజలు, ఎర్ర పళ్ళు నైవేద్యం చేయటం, అన్నీ ఎరుపుగా ఉండేటువంటి దాన్ని మనం అమ్మవారికి సమర్పణ చేయటం. అలాగే మనం అక్కడ ఆ యొక్క అమ్మవారికి నివేదనలో కూడా ఎరుపు రంగు కలిగినటువంటి మధురమైన ప్రసాదాలు, ఇంకా చెప్పాలి అంటే మీరు క్యారెట్ బీట్రూట్ వీటితో అన్నంలో కలిపి చక్కగా నేతితో మంచిగా పోపు పెట్టి మంచిగా కమ్మని వాసన వచ్చేట్టుగా ఈ అపరాజితాదేవి కనుక నైవేద్యం చేస్తే కూడా చాలా లాభాలు కలుగుతాయి. అసలు ఈ అపరాజిత స్తోత్రాన్ని కనుక ఎవరైతే మార్కండేయ మహర్షి రచించినటువంటిది ఈ యొక్క అపరాజితాదేవిని చదువుతారో వాళ్ళకి విజయాల పరంపర కొనసాగుతూ ఉంటుంది. విజయ పరంపర అనొచ్చు. దీన్ని అర్జునుడు బాగా చేసినట్లుగా మనకి కనిపిస్తోంది. అందువలన అర్జునుడికి విజయ పరంపర, అందుకని ఆయన పేరులోనే విజయుడు అనే విజయాల పరంపర కలిగినటువంటి వాడు కాబట్టి విజయుడు అనేటువంటిది కూడా ఆయనకు వచ్చింది. అలాగే విజయ కనక దుర్గ, విజయ దుర్గ, విజయవాడలో ఉన్న దుర్గ, ఇలాంటి దేవాలయాలకి వెళ్ళి ఈ అపరాజిత స్తోత్రాన్ని కనుక చదివినట్లయితే మనకి కూడా విజయాలు సంభవిస్తాయి. ఇక్కడ అది విశేషం అంటే ఆ పేరు. అలాగే మళ్ళీ మీకు విజయ గణపతి, ఇలాగా విజయ అనే పేరు ముందరుండి దేవస్థానాలకి ఏదన్నా ఉన్న దేవాలయాల్లో కూర్చుని ఈ అపరాజిత స్తోత్రాన్ని కనుక చేసినట్లయితే వాళ్ళ పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఈ మధ్యకాలంలో నేను చాలామందిని చూస్తున్నాను, ఉద్యోగాలు చాలామందికి పోతున్నాయి. కొంతమంది బెంచ్ మీదకి వచ్చేసామండి అని చెప్పటము, లేదా అనుమానాస్పదంగా ఉందండి అని చెప్పినప్పుడు కొంతమందికి ఇదేంటంటే మిమ్మల్ని మేము అబ్జర్వేషన్లో పెడుతున్నామండి, మీరు ఎట్లా పనిచేస్తున్నారు, మీరంతా మాకు ఇచ్చేయాలనుకున్నప్పుడు ఈ అపరాజితాదేవి ప్రార్థన కనుక చేసినట్లయితే అక్కడ బెంచ్ మీద ఉన్నాడు, మళ్ళీ టేబుల్ నుంచి మళ్ళీ ఉద్యోగంలోకి వెళ్ళిపోతానికి అవకాశం ఉంటుంది. అంత గొప్పది ఈ అపరాజితాదేవి యొక్క స్తోత్రం, చాలా గొప్పదైనటువంటిది. అందులో ఈ అపరాజితాదేవి స్తోత్రాన్ని చేయటంలో శ్రవణ నక్షత్రం ఉన్న రోజున చేయటం చాలా మంచిది. మీకు శ్రవణ నక్షత్రం ఉన్న రోజున, దశమి శ్రవణ నక్షత్రం కలిసిన రోజున కానీ,
లేదా దశమి తిథి రోజున కానీ లేదా శ్రవణ నక్షత్రం ఉన్న రోజున కానీ చేయటం వలన చాలా ఉపయుక్తాలు ఉంటాయి. ఈ మంత్రం గనక గురు మంత్రం మనకి గురువుగారు మంత్రం ఇచ్చారు, ఆ మంత్రదేవత మనకి దర్శనం లభించడం లేదు, లేకపోతే మంత్రం సాగట్లేదు. ఇప్పుడు మంత్రం మనం తీసుకునేటప్పుడు బాగా ఇంట్రెస్ట్గా వెళ్ళాం గురువు గారి దగ్గరికి, వెళ్ళాము, తర్వాత మంత్రం జపం చేస్తుంటే అబ్బా ఇవాళ ఎంతసేపు చేయాలా, అబ్బా రేపు మళ్ళీ ఎంతసేపు చేయాలి, గురువుగారు లక్ష ఎందుకు పెట్టారు అని కొంతమంది మనసులో ఇలా అంటారు. వీళ్ళల్లో ఆ యొక్క మంత్రదేవత వాళ్ళకి అనుగ్రహించకుండా ఉండటానికి ఏదో శక్తి పూర్వజన్మలో తెచ్చుకున్న దుష్ట కర్మ వీళ్ళకి అడ్డుపడుతోంది, చేయనివ్వకుండా. వీళ్ళు ఈ అపరాజిత స్తోత్రాన్ని కనుక చేసినట్లయితే ఈ శక్తి బయటికి వెళ్ళిపోయి గురువు ఇచ్చిన మంత్రాన్ని జపం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ అపరాజిత స్తోత్రం. సంతానం లేని వాళ్ళకి ఈ అపరాజితాదేవి చాలా ఉపయోగపడుతుంది. ఒకటి ఇది కూడా వాళ్ళు నేర్చుకోవాలి. మన ప్రేక్షకుల గురించి నేను ఒక 2-3 లైన్లు మీకు అది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అనే దానిలో నేను మీకు చెప్తాను. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతన్నమ నమ ప్రకృతే భద్రాయై నైతాహే ప్రణతా స్మృతాం అనేటువంటి దాంతో ప్రారంభమవుతుంది ఇదంతా కూడా. కాబట్టి అలాంటి ప్రారంభమయ్యేటువంటి ఈ స్తోత్రాన్ని నమో దేవ్యై మహాదేవ్యై శివాయై అంటే ఏంటి, అమ్మవారిని నువ్వు అంత గొప్పదానివి, శివుడితో సమానమైన దానివి, మహాదేవివి అని నువ్వు అక్కడ అమ్మవారిని చెప్పటము. దాని తర్వాత వచ్చేటువంటివి నేను ఇందాక చెప్పినటువంటి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై, ఇవన్నీ చాలా ఉన్నాయి దీనిలో మొత్తం లైన్స్ అన్నీ కూడా. అవన్నీ కూడా చక్కగా చదువుకున్నప్పుడు ఈ మొత్తం దీని అంతటిని కూడా అపరాజిత స్తోత్రం కింద చెప్పడం జరిగింది మార్కండేయ పురాణంలో. దీన్ని కనుక వాళ్ళు శ్రద్ధతో భక్తితో ఎరుపు రంగు వస్త్రాన్ని కట్టుకోవాలి. ముఖ్యంగా నేను ఇందాకే చెప్పాను, ఇది చేసేటువంటి వాళ్ళ దుర్గాదేవి ఫోటో, అందులో విజయదుర్గ, విజయ కనక దుర్గ, విజయవాడలో ఉన్న దుర్గాదేవి ఫోటో కానీ పెట్టుకుని మీరు ఎరుపు వస్త్రం పెట్టి పైన కూడా ఆ ఫోటోకి ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించాలి. కింద వెయ్యాలి ఎరుపు రంగు వస్త్రం, పైన ఫోటో మీద కూడా ఇలాగా ఎరుపు రంగు వస్త్రం వేయాలి. వేసి ఎర్రని పూలతో మాల కట్టి, అది మందార పూలు కానీ కనకాంబరాలు కానీ గులాబీ పూలు కానీ ఇట్లాంటివి ఏవైనా సరే కాస్త దగ్గరగా ఉన్నటువంటివి ఇవన్నీ కూడా అవి గనక చేసినట్లయితే ఈ అపరాజితాదేవి స్తోత్రం. తర్వాత భర్తకు అనారోగ్యం ఉండి హాస్పిటల్స్లో చాలా కాలం 1 నెల రోజులు కోమాలో ఉన్నాడు, వీళ్ళు ఈ అపరాజితాదేవి యొక్క స్తోత్రాన్ని కనుక జపం చేయించుకుని ఆ తీర్థాన్ని కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క వ్యాధి లక్షణాలు తగ్గి వాళ్ళు మళ్ళీ కోలుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అంత గొప్పదమ్మా ఈ అపరాజితాదేవి స్తోత్రం. చాలా బాగా చెప్పారు గురుగారు, ఎంతో మందికి అవసరం అయింది ఇది అని చెప్పేసి మాటల్లో అర్థమవుతుంది. చాలా అంటే అదే చెప్తున్నా కదా నేను, ఇప్పుడు మీకు సంతానం చాలా మందికి అబార్షన్స్ అయిపోతూ ఉంటుంది, ఎందుకు అవుతుందో తెలీదు, మందులు వాడుతూ ఉంటారు. ఇప్పుడు కొద్ది పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఇవి IVF UVF అని చేసినా కూడా వాళ్ళకి సంతానం కలగట్లేదు. వీళ్ళు ఒక్కసారి అపరాజితాదేవి యొక్క ఒక 41 రోజుల మండలంగా కనుక పెట్టుకుని ఈ 41 రోజులు అయిన తర్వాత వాళ్ళ సంతానం చేస్తే న్యాచురల్గా వాళ్ళకి సంతానం అవుతుంది. అంత గొప్పది ఈ అపరాజితాదేవి. ఇది నేను చెప్పాను కదా, దశమి రోజున ప్రారంభించాలి లేదా శ్రవణ నక్షత్రం రోజున ప్రారంభించాలి. ప్రారంభిస్తే చాలా మంచిగా ఉంటుంది. ఏమండి మా ఉద్యోగం ఇవాళ రేపో మాపో అటో ఇటోగా ఉందండి, మీరు దశమని చెప్పారు, ఇంకా 15 రోజులు ఉంది, ఇప్పుడు ఎలాగా అంటే అనుకున్న వాళ్ళు సాయంకాలం పూట 4 to 6 మధ్యలో ఈ పారాయణం ప్రారంభించాలి. ఏ రోజైనా కూడా సాయంకాలం పూట 4 to 6 పారాయణం చేయటం మూలకంగా చాలా విశేషప్రదమైనటువంటిది ఈ అపరాజిత స్తోత్రం. ఖచ్చితంగా గురుగారు. అంటే మనకి విజయదశమి రోజు కానీ ఆ నక్షత్రం రోజు కానీ కుదరకపోతే ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు మనం. మీరు ఇంత విలువైన సమాచారాన్ని ఈ వీడియోలో చెప్పారు. ఖచ్చితంగా ఇది అందరికీ చేరుకోవాలి. ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళు ఇది తెలుసుకొని చేసి ఆ సమస్య నుంచి బయటపడాలి అని చెప్పేసి కోరుకుంటూ, సర్వ ఆపదల నుంచి పోగొట్టేటువంటిది, సర్వ సుఖాల్ని ప్రసాదించేటువంటిది దేవి అపరాజితాదేవి స్తోత్రం ఇది. అసలు దీన్ని తప్పకుండా ప్రార్థన చేస్తే గనక దుర్గాదేవి ఫోటో పెట్టుకుని, ఇంకా జమ్మి చెట్టు దగ్గర కానీ దీన్ని, మళ్ళీ మామిడి చెట్టు కింద కానీ రావి చెట్టు దగ్గర కానీ కూర్చుని చేయటం ఇంకా విశేషప్రదమైన ఫలితాన్ని ఇస్తుంది.
అక్కడ కూడా చేసుకోవచ్చు. ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు గురుగారు. అమ్మవారి ఆశీస్సులు.